బస్సు యాత్ర పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను పార్టీని కాపాడుకునే ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పని ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీరు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు, బెంజీ కార్లు, ఫామ్ హౌజులు, విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి వేళ ముందు మీ తండ్రి గారిని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ప్రతిపక్ష నేతగా ఈరోజు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి, అధికారంలో ఉన్న రోజు ఆ 10 ఏళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌసే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫామ్ హౌసే. ఈరోజు అసలు మీరు ఎందుకోసం ఈ పాదయాత్ర, ఎందుకోసం ఈ బస్సు యాత్ర అని చెప్పని ప్రజలు మిమ్మల్ని అడిగేటువంటి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడేటువంటి అర్హతనే లేనటువంటి మీరు ఈరోజు చిట్ చాట్ పేరిట ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు, కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం వస్తుంది వచ్చే ఎన్నికలనే మాట చెప్తుంది. అసలు ఇప్పుడు మీ గుండు సిన్న ఇచ్చిన ప్రజలు అదెందుకు మీరు గుర్తించుకుంటున్నారు అంటున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు. మీకు మీరు అనుభవించిన రాజభోగాలు, మీకు ఇచ్చిన 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పటికుప్ప రాష్ట్రంగా మార్చిన వైనం, కాళేశ్వరం కోల్పోయినటువంటి వైనాన్ని గుర్తుంచుకొని జనం మిమ్మల్ని పక్కన పెట్టి మీకు గుండు సున్నా ఇచ్చిండ్రే, దానిపైన ముందు ఎందుకు ఆలోచిస్తలేరు అంటున్నా. మీకు ఏ ఎన్నికల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది, ప్రజల ఆశీర్వాదం ఉంది, ఇందిరమ్మ రాజ్యం ఉండాలని కోరుకుంటున్నారు. మరో మాట అన్నాడు, బీజేపీతోనే మాకు పోటీ అని. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీతో మాకు పోటీ అంటే మీ యొక్క ఫెవికాల్ బంధం, అంటే మీరు ఒక కలిసి కుట్రలు పన్నేటువంటి వైనం ప్రజలు గమనిస్తున్నారు చెప్పి అంటున్నా. మీరు కలిసి వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ విడిగా పోటీ చేసిన రాబో ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతాడని ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ, బస్సు యాత్ర పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను పార్టీని కాపాడుకునే ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పని ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీరు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు, బెంజీ కార్లు, ఫామ్ హౌజులు, విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి వేళ ముందు మీ తండ్రి గారిని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ప్రతిపక్ష నేతగా ఈరోజు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి, అధికారంలో ఉన్న రోజు ఆ 10 ఏళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌసే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫామ్ హౌసే. ఈరోజు అసలు మీరు ఎందుకోసం ఈ పాదయాత్ర, ఎందుకోసం ఈ బస్సు యాత్ర అని చెప్పని ప్రజలు మిమ్మల్ని అడిగేటువంటి సందర్భంలో ప్రజల పక్షాన నిలబడేటువంటి అర్హతనే లేనటువంటి మీరు ఈరోజు చిట్ చాట్ పేరిట ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు, కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం వస్తుంది వచ్చే ఎన్నికలనే మాట చెప్తుంది. అసలు ఇప్పుడు మీ గుండు సిన్న ఇచ్చిన ప్రజలు అదెందుకు మీరు గుర్తించుకుంటున్నారు అంటున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు. మీకు మీరు అనుభవించిన రాజభోగాలు, మీకు ఇచ్చిన 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పటికుప్ప రాష్ట్రంగా మార్చిన వైనం, కాళేశ్వరం కోల్పోయినటువంటి వైనాన్ని గుర్తుంచుకొని జనం మిమ్మల్ని పక్కన పెట్టి మీకు గుండు సున్నా ఇచ్చిండ్రే, దానిపైన ముందు ఎందుకు ఆలోచిస్తలేరు అంటున్నా. మీకు ఏ ఎన్నికల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది, ప్రజల ఆశీర్వాదం ఉంది, ఇందిరమ్మ రాజ్యం ఉండాలని కోరుకుంటున్నారు. మరో మాట అన్నాడు, బీజేపీతోనే మాకు పోటీ అని. గత ఎన్నికల్లో 100 స్థానాల్లో డిపాజిట్ రాని బీజేపీతో మాకు పోటీ అంటే మీ యొక్క ఫెవికాల్ బంధం,
అంటే మీరు ఒక కలిసి కుట్రలు పన్నేటువంటి వైనం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి అంటున్నా. మీరు కలిసి వచ్చిన బీజేపీ బీఆర్ఎస్ విడిగా పోటీ చేసిన రాబో ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతాడని ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ